గీతం విద్యా సంస్థల భూములకు సర్కార్ అనుకూల గీతం, బయట పెడతాం భూభాగోతం అనంటోంది ప్రతిపక్ష పార్టీ. గీతం విద్యా సంస్థలకు 54 ఎకరాలు భూములు కట్టబెడితే ఊరుకునేది లేదంటోంది వైసీపీ. ప్రజలకు ఎలాంటి ఉపయోగము లేని భూమిని విద్యార్థులకు చదువు చెప్పే విద్యా సంస్థ కట్టబెడితే తప్పేంటి అని ప్రశ్నిస్తోంది టీడీపీ. విశాఖ గీతం విద్యా సంస్థలకు 54 ఎకరాల భూమి క్రమబద్ధీకరణ బదలాయింపు చేయాలని గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశ ఎజెండాలో చేర్చడం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఈ నెల 30న జరిగే జీవీఎంసీ సమావేశం ఎజెండా నుంచి ఈ భూముల క్రమబద్ధీకరణ తొలగించాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆదుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం ఇది సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటిగా వారికి ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఉపయోగపడని భూములను గీతం వర్సిటీకి క్రమబద్ధీకరిస్తే రాజకీయం చేయడమేంటని మండిపడ్డారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. క్రమబద్ధీకరించడమే మంచిదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇది యూనివర్సిటీలో గతంలో ఆ యూనివర్సిటీ నుంచి ఎప్పుడూ ఉన్నాయి, ఆ మధ్యలో ఉన్నాయి, ఇంకో ఎవరికి ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అది ఆ గుడి దగ్గర ఎంట్రన్స్ దగ్గర కొంత ఒక పీలికలా ఉంది. దానివల్ల ఏమి నాకు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నాకేం కనిపించట్లే. ఇది రాజకీయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా లక్షలాది మంది పిల్లలకి అక్కడ చదువుకున్నటువంటిది ఆ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఒక రీజనబుల్ రేట్కి ఇవ్వడం మంచిది అనేది నా అభిప్రాయం. ఒక ఇన్స్టిట్యూషన్కి ఇస్తున్నాను, నేను బార్ పెట్టడానికి నేను ఆక్యుపై చేసుకుని దాన్ని రెగ్యులేట్ చేయమంటే దానికి అబ్జెక్షన్ రైట్ చేయను. ఏమంటే అది దానివల్ల పిల్లలు పాడైపోతున్నారండి. చదువు చెప్పే ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడానికి ఏంటంటే ప్రాబ్లం. కోట్ల విలువ చేసే భూములను గీతం వర్సిటీకి కట్టబెడితే ఊరుకునేది లేదని వైసీపీ వార్నింగ్ ఇస్తుంది. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని రిట్రేట్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. వైసీపీ ప్రతిదీ రాజకీయ కోణంలో చూసినందుకే ఓటమి పాలైందన్నారు పల్లా శ్రీనివాసరావు. గతంలో కూడా వీళ్ళకి బుద్ధు ప్రజలు ఎందుకు చెప్పారంటే ఆ ఇన్స్టిట్యూషన్ మీద పడ్డారు కనుకనే. ఆ ఇన్స్టిట్యూషన్ మధ్యలో ఉన్నదానికి వెళ్ళి గత ప్రభుత్వం ఫెన్సింగ్ వేసింది. రాజకీయాలు చేయడానికి కూడా ఒక ఏ విధంగా ప్రజలందరినీ చీట్ చేద్దామని ఒక ఆలోచనతోనే చాలామంది ఉన్నారండి. మరోవైపు కమ్యూనిస్టులు కూడా గీతం వర్సిటీకి భూములు కేటాయిస్తే ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నారు.